లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సంతకం పెడుతున్నా 100 రోజులంటివి ఏమేం చెప్తే 100 రోజుల్లో ఆడబిడ్డలు ఉన్నారు. నెలకు 2500 ఇస్తా. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా. ముసలోళ్ళు ఉంటే 4000 ఇస్తా. కేసీఆర్ ముసలోడికే ఇస్తున్నాడు. నేను ముసలమ్మకు ముసలే ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, 4000 ఇస్తా. ఇంటికి 8000 ఇస్తా అని చెప్పి అదరగొట్టే ఉపన్యాసం వీలే. వచ్చినాయి డబ్బులు, వచ్చిందా 2500, వచ్చిందా 4000, వచ్చిందా స్కూటీ, రైతులకు 500 బోనస్ అన్నారు, క్వింటాలకు 500 బోనస్. నేను అడుగుతున్నా, వాళ్ళ చమత్కారం చూడండి. నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కేవలం సన్నబడ్డు పండించుకుంటే మాత్రమే ఇస్తామంటున్నాడు. మిర్యాలగూడలో కూడా మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నా, సన్నబడ్డు మార్కెట్లు ఎంత పోతున్నాయి ఈరోజు? 2200 కొన్ని సందర్భాలు 3000 కూడా పోతున్నాయా? మరి వీళ్ళు 3000 వీళ్ళు 500 సంవత్సరం పడుతుందా సన్నబడ్డు పండించుకోవడానికి? వాళ్ళు మార్కెట్లో మీరే అమ్ముకుంటారు. వాళ్ళ మాయనే అది. ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి సన్నబడ్డు అని చెప్పి ఇలా దొంగమాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో పండించేదే 80-85% దొడ్డు బియ్యం, దొడ్డు పండు. మరి అట్లాంటి తెలంగాణలో సన్నబడ్డు పండించే రైతులకు ఇస్తారంటే ఈ సన్నాయి నొక్కులు ఎవరిని మోసం చేయడానికి, ఈ సన్నాసి మాటలు ఎవరిని మోసం చేయడానికి ఆలోచించండి. ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్తాం, ఆలోచించండి. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నారు. 10,000 కాదు 15,000 అన్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు నాట్లేసి తక్కువ పడేది. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు భరోసా అయితే దిగ్గలేదు అనుకో. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పెడితే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు పడుతున్నది. మీకు అందరికీ తెలుసు. అంటే ఆనాడు డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు మేలో వేసి, అది కూడా పెద్ద గొప్ప కనకాడి అన్నట్టు సంఘాలు గుర్తుకుంటూ చూసినావా మే 8 వరకు వేసేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నారు. ఎంత సిల్లీగా, ఎంత చిల్లరగా ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉందో నాకంటే బాగా మీకే తెలుస్తుంది. ఆలోచించండి. వీళ్ళ మాటల గారికి పడిపోయి కొండల మీడియాలో కూడా మోసపోయినారు. మళ్ళీ మోసపోవద్దు. ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మొదటిసారి వాడి తప్పవుతుంది. అలా నమ్మినందుకు మన తప్పు కాదు. కానీ రెండవసారి కూడా అదే మోసగాడి చేతిలో మళ్ళీ మోసపోతే మనం ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే దయచేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.